హలో ఆల్, వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్. ఈరోజు మనం టేస్టీగా ఉండే పూరీ కర్రీ ప్రిపేర్ చేసుకొని తినేద్దామా? అయితే వచ్చేసేయండి. ఇలా బంగాళదుంపల్ని ఒక 70% బాయిల్ చేసుకొని పెట్టుకోండి. కర్రీ కోసం ఒక 2 ఉల్లిపాయలు, ఒక క్యారెట్, కొంచెం కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు, ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు, టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే కొంచెం కొత్తిమీర, 3-4 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ని సన్నగా తరుక్కొని పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండీలో 2.5 గంటల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి ముందుగా తీసుకున్న పోపు దినుసులు అండ్ అలాగే పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగానే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని కాస్త కచ్చాపచ్చాగా దంచి వీటిలో ఆ అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి. ఇది కూరకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయల్ని మంచిగా ఫ్రై చేసుకోండి. పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంట్లో బ్రేక్ఫాస్ట్గా పూరీ చేసినప్పుడు ఎప్పుడైనా ఇలా పూరీ కర్రీ చేసుకొని తింటే ఇంకెప్పుడు పూరీని పంచదారతో లేదంటే ఏదో ఒక చట్నీతో తినేద్దామనేంత సాహసం అయితే మళ్ళీ చేయరు. అంత బాగుంటుందండి ఈ పూరీ కర్రీ. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 250 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఆల్రెడీ 70% కుక్ అయిన బంగాళదుంపలు పూర్తిగా కుక్ అయ్యే వరకు ఉంచుకోండి. చూసారా, ఇలా బంగాళదుంపలు కుక్ అవుతుండగానే ముందుగా తీసుకున్న శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల్లో కూర దింపేస్తామనగా మిక్చర్ని కర్రీలో యాడ్ చేసి అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి కాసేపు అంటే 1 సెకండ్ వరకు ఉంచి దింపేసేయండి. అంతే అండి, టేస్టీ పూరీ కర్రీ రెడీ. ఎందుకు మరి లేటు? రేపు మార్నింగ్ మీరు కూడా పూరీ అండ్ ఈ పూరీ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.